యేసుక్రీస్తు నామాన మీ అందరు కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. స్థానిక కాపరి గారికి, మరి సుధాకర్ పాస్టర్ గారికి హృదయపూర్వకంగా వందనాలు. ఆహ్వానించిన మరి పాస్టర్ గారు, అదేవిధంగా యవనస్తులు కూడా మరి ఎవరైతే బైబిల్ క్లాస్ అటెండ్ అవుతున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యంలో మనం చాలా విషయాలు ఇందాక మనం చదువుకున్నాం. అయితే ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశంతో మీతో మాట్లాడాలి అని నేను అనుకుంటున్నాను. అదేంటంటే, చాలా సంఘాలలో మనం ఎక్కడైనా ఒక సంఘాన్ని గుర్తుపట్టాలంటే ఎలా గుర్తుపడతాం? ఒక సింబల్ యూజ్ చేస్తారు కదా. ఒక సింబల్ని మనం చూస్తాం చాలా మటుకు. చర్చ్ అనగానే మనకి ఏ సింబల్, ఏ ఒకటి మనకు గుర్తుకొస్తుందండి? ఏంటండి? సిలువనేనా కదా. సిలువ మీద చాలా పాటలు ఉన్నాయి కదా, సిలువ మీద చాలా పాటలు ఉన్నాయి. అండ్ బహుశా చాలామంది అంటే ఈ సిలువ ధ్యానాలు, లేకపోతే శ్రమలు, లేకపోతే ఈ యొక్క సిలువ, మరి ఈ యొక్క చాలామంది ఇలాంటి సమయంలో మనం ఉండడం చాలా గొప్పది. అయితే సిలువ ఎందుకు అని మనం చూసినట్లయితే మనకైతే చాలా చక్కగా సెంటర్లో ఏర్పాటు చేయబడ్డది. అసలు సిలువ ఏంటి, దేనికి అంటే సిలువ ఏమన్నా వేసుకోవాలన్నా, లేకపోతే ఏమన్నా ధరించాలన్నా, లేకపోతే మనం ఏమన్నా ఇంట్లో పెట్టుకొని సిలువని మొక్కాలన్నా, పూజ చేయాలన్నా, దాని ముందు సాగిలపడాలన్నా కాదు. మరి ఎందుకు సిలువని వాడుతున్నారు? లేకపోతే యాక్చువల్గా ఈ రెండు వాక్యాల నుంచి నేను మీకు చెప్పాలి అని అనుకున్న సందేశం ఏంటంటే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద క్రాస్? సిలువ యొక్క ఉద్దేశం ఏంటి? ఎందుకు సిలువ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. అండ్ ఎందుకు యేసు ప్రభు సిలువ మీద చనిపోవాల్సి వచ్చింది? అవునండి, ఎన్నో మరణాలు ఉన్నాయి కదా, మరి ఇలాంటి మరణాలు కాకుండా యేసు ప్రభు సిలువ మీదనే ఎందుకు మరణించాలి? దానికి ఒక చాలా ప్రాముఖ్యత ఉన్నది. అండ్ 7 విషయాలు మీతో నేను పంచుకోవాలి అని అనుకుంటున్నాను. ఎందుకు యేసు ప్రభు సిలువ మీదనే మన కోసం మరణించాడు, ఎందుకోసం మరణించాడు? యాక్చువల్గా మీరు బాగా గమనించండి, కొంచెం చరిత్ర చెప్తాను మీకు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎన్నో తారీఖు? 17th కదా. సో నిన్నటి దినము 16 అయిపోయింది. అంటే ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క దానికి కూడా ఒక చరిత్ర అనేది ఉన్నది. సో 2000 సంవత్సరాల క్రితం వెళ్ళిపోతే యేసు ప్రభు నిజంగా సిలువ మీద వేలాడి చనిపోయాడా? ఎలా చనిపోయాడు అంటే ఏం కాలింది ఆయన ఒక దేహం నుంచి? కరెక్ట్ కదా, రక్తం పోతే చనిపోతారు. చాలా మందికి ఇక్కడ సిస్టర్స్ ఉన్నారు, లేకపోతే ఈవెన్ బ్రదర్స్ కూడా, కొంచెంమంది యాక్సిడెంట్ చూస్తే భయం అనిపిస్తుంది, చూడలేరు. అమ్మో అంత ఇదైపోయింది, యాక్సిడెంట్ చూడలేము, ఎందుకంటే అంత బ్లడ్ ఉంటుంది. యాక్సిడెంట్ చూసి మనకు భయం అనిపిస్తుంది, చాలా చాలా భయంగా అనిపిస్తుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇదంతా అని మనం చూసినట్లయితే, 2000 సంవత్సరాల క్రితము ఒక మరి లోకంలో ఉన్న గొప్ప నీతిమంతుడు, ఎవరు ఏ పాపము చేయలేని వ్యక్తి సిలువ మీద ఎందుకు మరణించాడు? రోమీయులు కదా యేసు ప్రభుని సిలువ వేశారు. రోమీయుల యొక్క పద్ధతి కాదు యాక్చువల్గా సిలువ వేయడం అనేది, మీరు బాగా గమనించాలి. రోమీయుల యొక్క పద్ధతి కాదు. మరి ఎందుకు సిలువ వేశారండి అని మనం చూసినట్లయితే, ఈ రోమీయులు ఏంటంటే పర్షియా దేశం నుంచి ఈ సిలువ మరణం అనేది ఒక రకంగా ఇంపోర్ట్ చేసుకున్నారు. లేకపోతే వాళ్ళు ఈ యొక్క సిలువ మరణం వేయాలని వాళ్ళు ఏం చేశారంటే తీర్మానం తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే సిలువ మరణం అనేది ఎందుకు అంటే ఎవరికి వేస్తారు అనేది ఒకవేళ మీరు ప్రశ్నించినట్లయితే, చాలా చాలా తీవ్రమైన పాపాలు చేసిన వారికి, అనేక మందికి ప్రాణాలు తీసుకున్న వారికి, దేశానికి ప్రాంతానికి వ్యతిరేకంగా జీవించిన వాళ్ళకి, చాలా చాలా నెంబర్ 1 ఘోరమైన పాపులకు వేస్తారు. అంటే ఇంకా ఈయన నెంబర్ 1 దొంగ అని చెప్తారు కదా, ఈయన నెంబర్ 1, ఈయనకి శిక్ష పడాల్సిందే అని అంటారు చూడండి, అలాంటి వారికి సిలువ మరణం వేస్తారు. ఇంకోటి, ఎందుకు సిలువ మరణము అనేది కూడా మీరు ఒకసారి బాగా గమనించాలి. ఎందుకనంటే చాలాసార్లు మనకు తెలియదు, మనం ఎవరినైనా సిలువ ఎక్కామా, సిలువ మీద వెళ్ళాడమా మనకు తెలియదు, ఆ అనుభవమే మనకు లేదు. కానీ మీ అందరికి బాధ వచ్చిందా, అంటే మీకు జ్వరం వచ్చిందా? మీకు అప్పుడప్పుడు మీరు ఏమైనా పడి ఇంజెక్షన్ కానీ లేకపోతే ఏమన్నా కదా అవ్వడం కానీ జరిగిందా, జరగలేదా? జరిగింది కదండి. అంటే మనకి పెయిన్ అంటే ఏంటో తెలుసు, బాధ అంటే ఏంటో తెలుసు. జ్వరం వచ్చినా ఏదైనా వచ్చినా కదా ఎంత కష్టంగా ఉంటుంది, ఎంత ఇబ్బందిగా ఉంటుంది, ఇంజెక్షన్ తీసుకుంటే ఎంత నొప్పి లేస్తుంది, ఇవన్నీ మనకు తెలుసు, దెబ్బలు తాకినాయి మనకి కదండి. కాబట్టి ఈ సిలువ మరణము, లేకపోతే సిలువ మీద వేలాడదీయడము, సిలువ మరణం వేయడం అనేది చాలా చాలా అవమానకరమైన మరణము, చాలా చాలా అవమానకరమైన మరణము. ఇంకోటి ఏంటంటే చాలా నొప్పితో విలవిలలాడిపోయే మరణము, చాలా నొప్పితో. అంటే ఒక వ్యక్తిని మెల్లమెల్లగా చనిపోవడం చూడాలి అని అంటే ఎక్కడ చూడాలి? సిలువ మీద చూడాలి.
తెలుసా? అందుకే సిలువ మరణము వేసేవారు. ఒక్కసారి చంపేయచ్చు కదా, జస్ట్ తల కింద తల పెట్టేస్తే కదా, కట్ చేసేస్తే అయిపోతుంది. అలా చాలామంది అపోస్తులు హతసాక్షులైన. మీరు అపోస్తుల గురించి కూడా వింటే ఒక ఆయన ఒక పెద్ద ఏం చేసినారండి, ఒక పెద్ద దాన్ని ఏమంటాము కదా, పొగొన లాంటిది తయారు చేసి కదా, దాంట్లో ఏంచారు, ఆయన నూనె పోసి ఏంచారు. మరి ఎట్లుంటుందండి అసలు, ఎంత కష్టం కదా. పేతురునైతే కదా సిలువ ఏం చేశారండి, రివర్స్ సిలువ వేస్తారు. అది చాలా కష్టం ఇవన్నీ కూడా. అయితే సిలువ మరణం చాలా క్రూరమైన మరణము. అంటే ఆ వ్యక్తి విలవిలలాడుతూ చనిపోవడం చూడడాన్ని బట్టి ఏమొస్తుందంటే కిందున్న వారికి ఆనందం వస్తుంది, ఒకలాంటి సంతోషం వస్తుంది, ఒకలాంటి వికృతమైన ఆనందం వస్తుంది. ఆ వ్యక్తి కుమిలి 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 చనిపోవడం అనేది. శిలువ మీద వేలాడిన వ్యక్తి గాలి తీసుకోలేడు, గాలి వదిలిపెట్టలేడు, చాలా కష్టంగా ఉంటుంది. యేసు ప్రభుని సిలువ వేయకముందు 30 కొరడా దెబ్బలు కొట్టారు. వెనక ఒక్క 4-5 కొరడా దెబ్బలు మనం తింటే ఎవరస్తులు కూడా తిన్నా చనిపోతారు. అంత తీవ్రంగా యేసు ప్రభుని కొట్టి హింసించి ఈవెన్ సిలువ మీద ఏమి వేయకుండా, ఏ దుస్తులు వేయకుండా యేసు ప్రభుని అవమానించి ఆయన ఏం చేశారు, సిలువ వేశారు అని చరిత్ర మనకు తెలియజేస్తుంది. ఒక్కసారి చంపేయచ్చు, కానీ మెల్లమెల్లగా బాధ పెడుతూ ఎంతో అవహేళన చేస్తూ, అండ్ సిలువ మీద వెళ్ళాడబడిన వారిని అవహేళన చేసేవారు. ఎందుకు నీ జీవితం, లేకపోతే ఎందుకు ఇలా నువ్వు ఉన్నావు అని చాలా అవమానించేవారు. ఇది చాలా అవమానకరమైన మరణము. అండ్ ఇలాంటి మరణాన్ని ఎవరు ఏ పాపము చేయని వ్యక్తికి వేయడం అనేది ఎందుకు, ఆ కారణాలు మీతో నేను చెప్పాలి అని అనుకుంటున్నాను. ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మీరు చూసారా? ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనేది తెలుగులో కూడా ఉంది, ఓకే, తెలుసా? సో చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. చివరి 6-7 గంటలు 8 గంటలు యేసు ప్రభు పొందిన శ్రమ ఏంటనేది చాలా అద్భుతంగా కళ్ళకు కనిపించే రకంగా చిత్రీకరించారు. ఆయన మెల్ గిబ్సన్ అన్నట్టు ఆయన డైరెక్టర్ తీసినందుకు దానికి ఏమి ఇచ్చారంటే ఏ అని ఇచ్చారు. ఏ అని ఎందుకు ఇచ్చారంటే చాలా దీంట్లో వాయిలెన్స్ ఉంది, చాలా రక్తం ఉంది. ఆయన కొట్టినప్పుడు యేసు ప్రభు వికారంగా మారిపోయినాడు. ఇదంతా చూడడం చాలా ఇదిగా ఉంది, ఇబ్బందిగా ఉందండి అని ఏ సర్టిఫికేషన్ ఇచ్చారు తెలుసా? ఇంకా దానికంటే ఇంకెక్కువగా హింసించబడొచ్చేమో అని చాలా మంది బైబిల్ పండితులు అంటారు. చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకసారి రండి, 5వ అధ్యాయం, రోమన్లు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. అంటే మన భక్తిహీనులంగా ఉండి, పాపులంగా ఉండి, దేవుని వెతకని సమయంలో, మన పాపంలో మునిగి తేలుతున్న సమయంలో మన కొరకు యేసు ప్రభు చనిపోయినాడంట. భక్తిహీనుల కోసం ఎవరు చనిపోతారు? ఎప్పుడైనా ఆలోచించండి. నిజంగా అందరూ ఒకసారి మనసు మీద చేసుకొని వారం అంతట్లో మనం పాపం చేయలేదని చెప్తామా? అయ్యగారు నేను పాపం చేయలేదండి, నేను తప్పు చేయలేదండి, ఎక్కడ కూడా ఏమి చేయలేదండి మనం చెప్పగలుగుతామా? నేను కూడా అసలుగా మీరు చెప్తున్నారు కదా, నేను కూడా, నాకు కూడా కోపం రాలేదా, నేను కూడా తప్పులు చేయలేదా? ఎస్, అందరం చేశాను. మనం ఎవ్వరం కూడా చెప్పలేము. చూసారా, మనం బలహీనంగా ఉన్నప్పుడు క్రీస్తు యుక్త కాలంలో భక్తిహీనులు ఎవరో కాదు, నీవు నేనే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 7వ వచనము, ఒకటి చనిపోవటం అరుదు. మంచి వాని కోసం ఎవరైనా తెగింపవచ్చేమో. మనలో మంచి ఉందా చెప్పండి? మనం మంచి పనులు చేసినామా? అందరికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా. వారం అంతా ఒకసారి వెనుక తిరిగి చూస్తే కదా, నిజమే మనం ఏ మంచి పని చేశాం. బహుశా మనం సమయానికి కూడా దేవుని ఆరాధనకి రాలేదు. మొన్న ఒక చిన్న మెసేజ్ వింటున్నాను నేను, ఒకసారి మీరు ఆలోచించండి. ఆ భక్తుడు ఎంత బాగా చెప్తున్నాడంటే, ప్రభా లోకంలో ఎందుకు ఈ అన్యాయం ఉంది, లోకంలో ఎందుకు ఈ సఫరింగ్ ఉంది, లోకంలో ఎందుకు ఈ మరణాలు ఉన్నాయి దేవా, ఇంతమంది ఇదవుతున్నారు కదా, బాధ ఉంది కదా, నొప్పి ఉంది కదా, కరోనా ఉంది కదా, క్యాన్సర్ ఉంది కదా, ఎందుకు దేవా ఇవన్నీ అని ప్రశ్న వేయడము ఒక ఆయన ప్రశ్నిస్తున్నాడు. అర్థమైందా? లోకంలో క్యాన్సర్, ఎయిడ్స్, ఇవి అవి అన్నీ ఉన్నాయి కదా సార్, ఎందుకు ఇవన్నీ, ఈ సునామీలు ఎందుకు, ఈ తుఫాన్లు ఎందుకు, ఈ భూకంపాలు ఎందుకు అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా భక్తుడు? ఆ ప్రశ్న సరైనది కాదు, ఈ ప్రశ్న ఏమన్నాడు తెలుసా? నువ్వు ఎప్పుడైతే ఒక్కసారి పాపం చేసినావో అప్పుడు దేవుడు నిన్ను ఎందుకు చంపలే? ఆ ప్రశ్నని మనం వేసుకుంటే మనం ఒక్కసారి మనకు అర్థమవుతుంది. ఏమర్థమైతే తెలుసా? దేవుని ప్రేమ ఎంత గొప్పదో. అవును కదండి,
నిన్నటి దినం గతించిపోయింది. ఈ ఆదివారం దినాన్ని మనం వచ్చినామంటే దేవుని కృపని బట్టే కదా సజీవ లెక్కలో ఉన్నామా లేదా? మనం అందరు ఉన్నారా లేదా? చాలా చక్కగా పాడారు మీరు పాటలు. చూడండి, ఒక్కసారి మీరు ఆలోచించండి, దేవుని ప్రేమ ఎంత గొప్పది. మంచి వారి కోసం ఎవరన్నా చనిపోతానేమో. పాపం మన దగ్గర ఉండే ఒక ఆయన పాపం నాయకుల గురించి చాలా పిచ్చి ఉంటుంది కదా, వైఎస్ఆర్ దేవుడు అండి అని అన్నారు చాలా మంది. వైఎస్ఆర్ చనిపోతే కొంతమంది చనిపోయినారు, వైఎస్ఆర్ చనిపోతే కొంతమంది చనిపోయినారు. అవునా? కరెక్టే కదా? యవనస్తులు ఉన్నారు ఇక్కడ కదా. ఇప్పుడు జగన్ అంటే చాలా ఇష్టపడుతున్నారు, చాలా మంచిదే. వైఎస్ఆర్ దేవుడు అండి, 108 తీసుకొచ్చినాడు కదా. 108 తీసుకొచ్చిందండి. మత్తయి సువార్త 10:8 మనందరికీ తెలుసు. మత్తయి సువార్త 10:8. ఆయన మంచి డాక్టర్ కదా, ఆయన చాలా దీనమైన మనసు కలిగిన వాడు, నిజంగానే గొప్ప నాయకుడు. కానీ ఆయన పట్ల ఉన్న ప్రేమతోని వైఎస్ఆర్ ఏమన్నా అంటే నిజంగా చాలా దేవుడా అంటే మనుషులు దేవుడు అని అన్నారు. దేవుడు ఆయన కూడా పాపే. ఆయన కూడా సొంత స్వార్థంతో చాలా తప్పులు చేశారు. తప్పులు చేయని వాళ్ళు ఎవరు లేరండి, తప్పులు చేయని వాళ్ళు ఎవరు లేరు. అయితే చూడండి, ఇక్కడ మంచి వారి కొరకు ఎవరైనా చనిపోతారేమో. 8వ వచనం, అయితే దేవుడు, ఇది చాలా ప్రాముఖ్యమైన వచనం. 8వ వచనం చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమని వెల్లడపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే. అంటే వాట్ ఈస్ ద క్రాస్? క్రాస్ ఏంటంటే ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ లవ్. అంటే సిలువ మీద దేవుడు ఏం చూపిస్తున్నాడు అంటే తన గొప్ప అపారమైన ప్రేమను చూపిస్తున్నాడు నీ కొరకు, నా కొరకు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, ఏమని చెప్తున్నాడండి? అయితే దేవుడు మన ఎడల తన ప్రేమని వెల్లడపరచుచున్నాడు. పిల్లలకి ప్రేమ చూపించాలంటే ఏదైనా తీసుకొచ్చి ఇవ్వాలి, అంతే కదండి. మీరు బంధువుల దగ్గరికి వెళ్తే, ఇప్పుడు వేసవి కాలం కొన్ని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత బంధువుల దగ్గరికి వెళ్తారు, ఉట్టి చేతులతో వెళ్తారా? ఏది ఉంటారు తీసుకొని వెళ్తారు కదండి. మరి దేవుడు కూడా తన ప్రేమను ఎలా వెల్లడిపరిచినాడు, గొప్పగా చూపించినాడు, సిలువ మీద చూపించినాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. 9వ వచనం, ఉగ్రత నుంచి రక్షింపబడదాం. 7 సత్యాలు మీతో నేను పంచుకోవాలి అని నేను అనుకుంటాను. చూసారండి, అందుకే సిలువను మోసి సిలువ మీద వేసిన యేసు ప్రభు సిలువ ఎందుకు తెలుసా అండి? సిలువ దేనికి గుర్తు తెలుసా? మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి కదా. క్రాస్ ఈజ్ అ సైన్ ఆఫ్ విక్టరీ. సిలువ అనేది విజయానికి ఒక చిహ్నముగా ఉంది. విక్టరీ కదా. పాపం అక్కడ ఓడిపోయింది, యేసు ప్రభు విజయాన్ని పొందినాడు. సాతానుడు అక్కడ నలగొట్టబడ్డాడు, దేవుడు మనకు అక్కడ జీవాన్ని ఇచ్చాడు. మామూలు జీవం కాదు, నిత్య జీవం. ఎంతమంది నిత్యము జీవించాలనుకుంటున్నారు ఇక్కడ? నాకు తెలిసి నేను చాలా ఊర్లలో కూడా పరిచయం చేశాను. ఊర్లలో కూడా చాలా పెద్దవారు, ఒక పెద్ద ఆవిడ ఉంది, చాలా ముసలమ్మ. ఏమంటుందంటే కదా, ఇప్పుడు కూడా నేను చేపల కూర తిన్నాను సార్ అని అంటుంది. ఏమనంటే ఇప్పుడు కూడా నాకు ఏం కావాలి? చేపల కూర. అంటే 80 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఈ రుచికణాలు చనిపోతారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా. రుచికణాలు చనిపోతే, రుచికణాలు లేకపోతే ఎట్లుంటుందండి? టేస్ట్ లెస్ లేని ఆహారాన్ని తినండి ఒకసారి. అంటే టేస్టే లేని, రుచి తలగని ఆహారం తినగలుగుతారా? తినలేము. మీరందరూ కొంచెం విచిత్రంగా చూస్తున్నారు. అంటే నేను తినమండి పాస్టర్ గారు అన్నట్టుగా చూస్తున్నారు కదండి. మనం ఇష్టపడేదే అది, ఇది చేసుకోవాలి, అది చేసుకోవాలి అంటే నిజం చెప్తున్నా. దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత కృప కలిగిన వాడు. ఒక్కసారి మనం ఆలోచించాలి, ఎంత ప్రేమ కలిగిన. అన్ని అవయవాలు పనిచేస్తున్నాయి కాబట్టి ఇది నా సజీవ లెక్కలో ఉన్నాం. ఏదైనా ఒక చిన్న అవయవం పనిచేయకపోతే పాస్టర్ గారు ప్రార్థించారు, డాక్టర్స్ కదా, హాస్పిటల్లో ఉన్న రోగుల కోసం, వాళ్ళ గురించి ఎంత ఇది కొన్ని కదా నరాలు బ్రెయిన్లో ఉన్నవి సరిగ్గా రాకపోతే, పని చేయకపోతే ఏమైపోతుందో తెలుసా? పక్షవాతం వచ్చేస్తుంది, పెరాలిసిస్ వస్తుంది. మొన్న చూసినట్లయితే ఒక పాస్టర్ గారికి వైఫ్కి స్ట్రోక్ వచ్చింది. చాలా యవనస్తురాలు, 30 సంవత్సరాలు. ఆమె తీసుకెళ్ళి అడ్మిట్ చేశారు. చాలా బాధ అనిపించింది. చూడండి, మనకి ఏమి కాలేదంటే దేవుని కృప మన ఎంత గొప్పగా ఉంది అండ్ ఎంతగా మనం దేవుని ప్రేమించాలి. 7 కారణాలు సిలువ మరణం గురించి, లేకపోతే ఎందుకు యేసు ప్రభు సిలువలో మరణించాడు. మొట్టమొదటి కారణం కదా, మనల్ని పాపము నుంచి రక్షించడానికి, మనకు రక్షణ ఇవ్వడానికి యేసు ప్రభు సిలువలో మరణించినాడు కదా. యేసు ప్రభు మరణించడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే మనల్ని పాపముల నుంచి రక్షించడానికి. యేసు అన్న పేరుకి అర్థం ఏంటి? యేసు అన్న పేరుకి ఏంటి?
రక్షకుడు దేని నుంచి రక్షిస్తాడు? మత్తయి సువార్త 1వ అధ్యాయం కదా. దూత వచ్చి చెప్పాడు, ఏమని చెప్పాడు? అయ్యా యేసు అని పెట్టాలి ఆయనకి పేరు అని మనం చూస్తున్నాం. ఓకే, ఏ వచనం సిస్టర్? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21. వెరీ గుడ్. ఆయననే వారి పాపం నుంచి రక్షించును కాబట్టి ఆయనకి ఏమని పేరండి? యేసు. చూసారా? అంటే నువ్వు నిజంగా రక్షణ పొందుకుంటే ఎప్పుడు చూసినా యేసు, యేసు ప్రభువా, యేసు దేవా అని నువ్వు అంటూనే ఉంటావు. నీకు ఇక్కడ రక్షణ విలువ తెలుసా? దేవుడు ఇచ్చిన గొప్ప రక్షణ విలువ మీకు తెలుసా? నిజంగా నా భారం అంతా ఏంటంటే ఇక్కడ మనము దేవుడు ఇచ్చిన గొప్ప రక్షణ విలువ మనం తెలుసుకొని జీవిస్తే మనం చాలా చాలా గొప్ప జీవితాన్ని జీవిస్తాం. చాలా మంది ఇక్కడ కూర్చున్న వారికి నాకు అనిపిస్తుంది బహుశా చాలా మందికి రక్షణ విలువ తెలియదు. నీ కొరకు ఎందుకు ఆ నీతిమంతుడు చనిపోవాలి? అందుకే పాట ఉంది కదా, ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకున్నా అని అంటాం. ఏ పాపం ఎరుగనైనా నీ కోసం ఏమైనాడు? సిలువలో పాపిగా అయినాడు. యేసు అంటే పాపం నుంచి రక్షించువాడు. నిన్ను నిత్య నరకానికి తీసుకెళ్లేది ఏంటి తెలుసా? నిన్ను నిత్య నరకానికి తీసుకెళ్లేది ఏంటి? నీ పాపమే. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. బజ్జీలు తింటే బాగానే ఉంటుంది సాయంత్రం కదా, పునుగులు తింటే బాగానే ఉంటుంది సాయంకాలం, మంచి మంచి పఫ్స్ తింటున్నారు యవనస్తులు బైబిల్ క్లాస్లో, అవన్నీ బాగానే ఉంటాయి. కానీ ఒక్కసారి వేలు పెట్టి చూడండి, మంచిగా మరుగుతున్న నూనెలో కదా, పెట్టలేదు మనం. అంటే నిత్య నరకం ఎట్లుంటుంది చూడండి, నిత్య నరకము ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. అది నిత్యము. ధనవంతుడు అక్కడికి వెళ్ళిపోయి వేదన పడుతూ పాతాళంలో, అంటే పాతాళం అంటే షార్ట్ ఫామ్ అనమాట, అంటే ఇంకా నరకం సృజింపబడలేదు వాక్యానుసారంగా, కాబట్టి పాతాళంలో ఉన్నాడు. అక్కడ కూడా వేదన పడుతూ కదా ఏమంటున్నాడు కదా, లాజరు నుంచి నాకు నీలియ్యా, పంపించయ్యా. అక్కడికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు. ఏం లాభం? అక్కడికి వెళ్ళిన తర్వాత సువార్థికుడు అయిపోయినాడు. అయ్యో ఈ లాజర్ని పంపిస్తారు మా ఇంటికి అని అంటున్నాడు. ఇంకా అన్నలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, ఈ వేదనకరమైన స్థలానికి రావద్దు సార్ అని అంటున్నాడు. చూసినారా? నీకు తెలుస్తుందా దేవుడు మిమ్మల్ని దేని నుంచి రక్షించినాడు? పాపము నుంచి. నిన్ను పాపము నిత్య నరకానికి తీసుకొని వెళ్తుంది. మీరు అనుకోవచ్చు, ఏముంది పాస్టర్ గారు, ఏముంది బ్రదర్, నరకం ఏం చూడలేదు కదా, పరలోకం ఏం చూడలేదు కదా. నో, యేసు ప్రభువే వచ్చి చెప్పినాడు ఉపమానం నరకం గురించి, పరలోకం గురించి. ఇది వాస్తవం. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి ఇక్కడ చనిపోయినావా? నేను ఇదే ప్రసంగం వేరే సంఘంలో కూడా చేశాను. అందరు వింటున్నారా? అందరు వింటున్నారు కదా? మీరు ఇక్కడ దేవునితో సంబంధం లేకుండా, అంటే యేసుక్రీస్తుతో సంబంధం లేకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టారా? నిత్యత్వంలో కూడా దేవునితో సంబంధం ఉండదు. నిత్యత్వంతో కూడా దేవునితో సంబంధం ఉండదు. అసలు నరకం మీరు అనుకోవద్దు, అక్కడ కాలుతామేమో, వేదన పడతామేమో అనుకుంటున్నామేమో, కానీ నరకం అనేది ఏంటి తెలుసా? యాక్చువల్గా ఎవరితో సంబంధం ఉండదు. నరకం అంటే మీరు ఎవరితో మాట్లాడకుండా 2-3 గంటలు ఉండండి, ఇంటికి వెళ్ళి పిచ్చెక్కుతుంది సార్ మాకు అని అంటాం కదా, అంతేనా కదా? పిచ్చెక్కుతుంది. ఒక్కరోజు ఉండండి, లేదు ఉండలేదు. నరకం అనేది దేవుడి నుంచి, మనుషుల నుంచి, అందరి నుంచి దూరము. దాని మీదకి వెళ్ళి పైకి ఏంటంటే నువ్వు మండుతూనే ఉంటావు. చిమ్మని చీకటి ఉంటుందంట, మండుతావంట, కాలుతూనే ఉంటావంట. ఎంతో చాలా భయంకరమైనది నరకము. ఆ నిత్య నరకము నుంచి యేసు ప్రభు నన్ను రక్షించినాడు అని అంటే ఎంత గొప్ప రక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. మనకు అర్థమవుతుందా? మనకు ఒకసారి అర్థమవుతుందా? నేను మిమ్మల్ని అందరినీ ఒక చిన్న ప్రశ్న అడుగుతా. మీరు నిజంగా రక్షింపబడితే మీరు ఏం చేస్తారు తెలుసా? మీరు నిజంగా రక్షింపబడితే మీకు ఎవ్వరు చెప్పనక్కర్లేదు, రక్షణ సువార్త అందరికీ చెప్తారు. మీకు కనిపించిన వాళ్ళందరికీ చెప్తారు, అయ్యా నేను పాపిని, దేవుడు నన్ను మారు మనసు ఇచ్చినాడు, నాకు రక్షణ ఇచ్చినాడు, ఇదిగో నీకు చెప్తున్నాను యేసు ప్రభుని అని చెప్తాను. చెప్తున్నామా? రక్షణ సువార్త చెప్తున్నామా? 1 కొరింథీ 6:20 1 కొరింథీ 6:20 చదవండి. ఏ విలువతోని కొనబడిన వారమండి మనము? ఏ విలువతోని? దేవుని రక్తం చేత కదా. ఈ వెండి బంగారం కాకుండా దేవుని విలువైన రక్తము కదా. ఈ ఆదివారం మనకి బల్ల లేదు, కానీ మన బల్ల తీసుకున్నప్పుడల్లా ఎంతో విలువైనది, ప్రశస్తమైనది. ఒక పాపిని పరిశుద్ధినిగా చేసేది ఏంటండి? నీతిమంతుని యేసుక్రీస్తు రక్తమే. బంగారం కంటే, డైమండ్స్ కంటే, ప్లాటినం కంటే, అందరికంటే విలువైనది ఏంటి? నిన్ను నన్ను రక్షించేది యేసుక్రీస్తు రక్తమే. ఎంత ధన్యం కదండి. నేను నిజంగా అంటాను, ఏమీ లేకపోయినా పర్వాలేదండి, రక్షణ ఉంటే చాలు. బిల్డింగ్లు అక్కర్లేదు, బంగ్లాలు అక్కర్లేదు, డబ్బులు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు.
మొన్న మీరు బాగా న్యూస్ గమనిస్తే, మీరు మామూలుగా న్యూస్ చూస్తుంటే బహుశా బ్రదర్స్ అయ్యగారు పెద్దవాళ్ళు అందరూ చూస్తారేమో, అంబానీ కొడుకుది ఏమైంది? రిసెప్షనా? పెళ్ళయిందా? రిసెప్షన్ అంతే, ఎంగేజ్మెంట్ అయింది. వెరీ గుడ్ అమ్మా, మీరు బాగా ఫాలో అవుతారు. సో కాబట్టి ఆయన కొంచెమందికి గిఫ్ట్ ప్రజెంట్ చేసినాడు. ఏంటి తెలుసా? వాచ్. ఎన్ని లక్షల కోట్ల విలువైన వాచ్, 30 లక్షల వాచ్ ఉంది. 30 లక్షల సార్ ఏముంది దాంట్లో అనొచ్చు నేను. అయ్యా విన్నారు ఎప్పుడైనా? 30 లక్షల వాచ్ అంట. అన్నీ పెట్టేసి ఇంకా కదా ఇంకేం పెట్టినాడు? జూ లాగా పెట్టినాడు, జంతువులను కూడా తీసుకొచ్చి పెడుతున్నాడు, అన్నీ పెట్టినాడు. ఎన్ని డబ్బులు అంటే అన్ని డబ్బులు అంబానీ కొడుకుకి, అంబానీకి, వాళ్ళందరికీ. కానీ ఒకటి ఆలోచించాడు, బాగా వింటున్నాడు కదా మంచిగా. ఎప్పుడైతే ఈ అంబానీ దేవుని అంగీకరించాడో, ఇక్కడ యేసుక్రీస్తుతో సంబంధం లేకుండా, పాప క్షమాపణ లేకుండా కళ్ళు మూస్తే ఎక్కడ 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 తెలుస్తాడు? పాతాళంలో ధనవంతుడు వల్ల తెరుస్తాడు. అప్పుడు ఏం చేస్తుంది ఆయన? డబ్బు రక్షిస్తుందా? ఏం చేస్తుంది ఆయన? రోలెక్స్ వాచ్, 30 లక్షల ఖరీదైన వాచ్, ఎక్కడ లేని సెక్యూరిటీ, ప్రైమ్ మినిస్టర్ కూడా లేని సెక్యూరిటీ అంబానీకి ఉందండి. అంత సెక్యూరిటీ ఉంది. ఒక్క రోజు కంట కొన్ని కోట్లు సంపాదించినాడంట కరోనా టైంలో. ఎవరండి? అంబానీ. ఆ కోట్లు ఏదో అనుకుంటే బాగుంటుంది కదా, ఈ కోట్లు కదండి, ఆ కోట్లు. జాగ్రత్త సుమా, జాగ్రత్త. మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా ధనవంతుడు యేసయ్య దగ్గరికి వచ్చినాడు, ఎంతో దగ్గరికి వచ్చినాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఏం చేయాలి, పరలోకానికి వెళ్ళాలి అని అంటే చాలా చెప్పాడు యేసు ప్రభు. మాట్లాడిన తర్వాత మనం ఒక్కటి చేయాలయ్యా, నీ ధనమంతా అమ్మేసి నన్ను వెంబడించు అని అంటే మిక్కిలి బాధతో యవనస్తుడు వెనుకకి వెళ్ళిపోయాడంట. అంటే తన హృదయం అంతా దేని మీద ఉంది? డబ్బు మీదనే ఉంది, ధనం మీదనే ఉంది. చూడండి, నాకు లేకపోవడం మంచిదండి. నేను అనుకుంటున్నా ధనం ఉంటే బాగుంటుందేమో పాస్టర్ గారు అని అనుకుంటున్నానేమో. నో, మనం గుర్తుపెట్టుకోవాలి, మన ధనము, మన ఐశ్వర్యము ఏంటంటే ఎవరు తెలుసా? సిలువ వేయబడిన యేసు ప్రభు. నా కొరకు ఇంత గొప్ప ప్రాణాన్ని ఇచ్చినాడు యేసయ్య, నేను ఏం చేయాలి? నా ప్రాణాన్ని నేను దారపోయాలి దేవుని కోసం. అదండి క్రైస్తవ జీవితం అంటే. అదంటే నిజమైన ప్రేమ దేవుని పట్ల. అది నిజమైన ప్రేమ. మనం దేవుని ప్రేమిస్తున్నామని చెప్తున్నాం. ఇందాక మాట, మంచి మాట, ప్రేమించేదను అధికముగా. బహుశా మనం మార్చేయలేదు మన పాట అని అనిపిస్తుంది కొన్నిసార్లు. మనం అబద్ధాలు పడుతున్నామేమో. అధికంగా దేవుని ప్రేమిస్తున్నామా? నేను ఒక్కసారి నీ జీవితాన్ని పరీక్షించుకో కదా, పరీక్షించుకున్నా. నేను పాపం నుంచి రక్షించడానికి కొరకు ఏ పాపం ఎరిగని ఆయన సిలువలో ఏమీ లేకుండా అవమానం పొంది చీ అని ఉమ్మేశారు యేసు ప్రభు మీద. ఒక ఆయన కళ్ళ గంతలు కట్టి చెంప మీద భాడ్ పని కొట్టి, చెప్పయ్యా యేసయ్య రాజు అంట కదా, నా పేరు చెప్పు అని అన్నాడు. యేసు ప్రభు తెలియదు ఆయన పేరు. యేసు ప్రభు తెలియదా? ఈ యొక్క సైనికులందరినీ ఒక్క నిమిషం కాదు వాళ్ళందరినీ చంపేయడానికి, ఒక్క నిమిషం కూడా పట్టదు. యేసు ప్రభు అన్నాడు, ఆ సిలువలో వేలాడక ముందు కూడా, నా తండ్రి నేను వేడుకుంటే కొన్ని వేల ఏమొస్తారు? దూతలు వస్తారు, సైన్యం వస్తారు. ఒక్క దూత 1,80,000 మందిని చంపగలుగుతుంది కదా. ఒక్క దూత వచ్చేస్తే చాలండి. కానీ అది కాదు. యేసు ప్రభు నిన్ను నా కొరకు, నీ కొరకు, నా కొరకు ఆ సిలువలో వేలాడి ఏమైనాడు? తన ప్రాణాన్ని ఇచ్చినాడు. మొట్టమొదటిది పాపం నుంచి రక్షించడానికి. రెండో కారణం ఏంటంటే మన కొరకు ప్రత్యామ్నాయముగా ఆయన చనిపోయినాడు అని మనం చూస్తున్నాం. సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్ అని అంటారు, మనకు ప్రత్యామ్నాయంగా. మత్తయి సువార్త 20:28. సబ్స్టిట్యూషన్ అంటే చాలా మందికి క్రికెట్ ఆడే వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, క్రికెట్ ఆడే వాళ్ళకి బై రన్నర్ అంటారు కదా. మత్తయి సువార్త 20:28 చదవండి. పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారం చేయటకును అనేకులకు ప్రతిగా అనేకులకు క్రయధనముగా, అనేకులకి మనందరి కోసం యేసు ప్రభు సిలువలో వేలాడి అవమానం పొంది. ఒకసారి మీరు ఆలోచించండి, మీరు తప్పు చేస్తే దానికి శిక్షణ తీసుకుంటారు మీరు, అంతే కదా. తప్పు చేస్తే ఒప్పుకుంటాం కదా, తప్పు చేయకపోతే ఎట్లుంటుందండి మీ రియాక్షన్? నేను తప్పే చేయలేదు నన్ను ఎందుకు అంటున్నారు, నేను తప్పే చేయలేదు నన్ను ఎందుకు ఈ మాట అంటున్నావు అని ఎంత దోషం వస్తుంది కదా. ఎక్కడ లేని కోపం వస్తుంది అప్పుడు. నేను తప్పే చేయలేదు నన్ను ఎందుకు అంటున్నారు, నేను తినా అని అంటారు యవనస్తులైతే. నేనే తప్పు చేయలేదు నన్ను ఇట్లా అన్నానని ఇక నేను తిన్నా అని బయటకు వెళ్ళిపోతారు. అబ్బాయిలు అయితే బయటకు వెళ్ళిపోతారేమో, అమ్మాయిలు అయితే అలిగి కూర్చుంటారేమో కదండి. నేను పడా, ఎందుకంటే నేనేం తప్పు చేయలేదు. మరి ఒకవేళ యేసు ప్రభు కూడా అట్లా అనొచ్చేమో కదా, అరే వీళ్ళ కోసమా నేను చనిపోయేది, ఇలాంటి పాపుల కోసమా, ఇలాంటి భక్తిహీనులా, ఇలాంటి లేటుగా వచ్చేవారా, ప్రేమించేది అధికంగా అంటున్నారు కానీ ప్రేమనే లేదు వారి జీవితంలో నా పట్ల అని దేవునికి తెలియదా?
మనం ఎంతగానో మోసం చేస్తున్నామని కొన్నిసార్లు చెప్తున్నాము కరెక్టే, కానీ దేవుని మనం చాలా దుఃఖపడుతున్నాం. మనం ఒకసారి ఆలోచించండి. మన కోసము అనేకులకు క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి కోసం యేసు ప్రభు వచ్చినాడంట. రెండో కారణం అది ప్రత్యామ్నాయమైన మరణము. పాత నిబంధనలు మీరు చూస్తే పస్కా చేసినారు కదా. దాని అర్థం ఏంటండి? ఒక మూగ గొర్రెని తీసుకొచ్చి వధించి దాని రక్తాన్ని గుమ్మాల మీద రాసినప్పుడు మరణ దూత దాటి వెళ్ళిపోలేదా? అంటే వీళ్ళ పాపం కోసం ఒక కదా అమాయకమైన ఒక గొర్రెని చంపినారు. మన పాపం కోసము సబ్స్టిట్యూట్గా కదా ఎవరు వేలాడారు శిలువ మీద? యేసు ప్రభు. చూడండి ఎంత గొప్ప ప్రేమ, దేవుని ప్రేమ అనేది మనం చూస్తున్నాం. మొదటి పేతురు 2:24 వచ్చిన చూడండి, మన పాపం నిమిత్తం మనం చనిపోయి మన నీతిమంతులంగా కూడా ఆయన కోసము దేవుడు ఏం చేసినాడని తానే మన కోసము ఆ శిలువ ఎక్కాడు, ఆ మ్రాను ఎక్కాడు, లేకపోతే అవమానకరమైన ఆ శిలువ మరణాన్ని పొందాడు. ఇద్దరు దొంగలు కూడా యేసు ప్రభువుని ఏమన్నారు తెలుసా? ఫస్ట్ ఏమన్నారు? మనకి ఎట్లా 29వ తారీఖు గుడ్ ఫ్రైడేలో ఇవన్నీ వస్తాయి. కానీ ఇద్దరు దొంగలు ఏమన్నారు తెలుసా? ప్రభా నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని నువ్వు రక్షించు అని అన్నారు. ఫస్ట్ ఇద్దరు అలానే అన్నారు కదా. నువ్వు ఎన్నో అద్భుతాలు చేసావు కదా, ఎన్నో సూచక్రియలు చేసినావు కదా, ప్రభా చెయ్యి, ఇప్పుడు నువ్వు దిగిరా. చాలా మంది ఉన్నారు ఈ దినాలలో మతోన్మాదులు ఎక్కువైపోయి 3 మేకులు వీక్కోలేకపోయినాడండి, ఆయన రక్షకుడండి అని అన్నాడు కొంచెమంది. అవునా? అసలు దేవుని ప్రేమ ఎంత గొప్పది అని మనం తెలుసుకోవాలి తెలుసా? ఎంత గొప్పదేనంటే ఆయన వచ్చిందే నీ కొరకు నా కొరకు మరణించడానికి. అవునండి, మనం అందరం మనుషులం కదా. మనం మనుషులమైతే మన కోసం ఒక ఎడ్లో మేకలు కదా వాటిని ఎట్లా అర్పిస్తామంటే మనమేమైనా మేకలమా? మనమేమైనా జంతువులమా? చెప్పండి, మనమేమైనా జంతువులమా? మనం కాదు. మరి మనకు అది కరెక్ట్ బలి అర్పణ ఎట్లయితుంది? మనిషి కోసం ఎవరు చనిపోవాలి? ఈక్వల్గా మనిషి కోసం ఎవరు చనిపోవాలి? అందరికి అర్థమవుతుందా? ఎవరు చనిపోవాలి? మనిషే చనిపోవాలి. ఆ మనిషి రక్తము పరిశుద్ధమైన ఉండాలి. అందుకే ఇక్కడ యెషయా కూడా అంటున్నాడు, శ్రమ పొందే సేవకుడు కూడా గురించి రాసినాడు. ఆయన వ్యసనాక్రాంతుడైన మన కొరకు మన పాపాల కొరకు ఆయన నల్లగొట్టబడ్డాడు. కొన్ని మీరు వేసి దంచుతారు కదా, అట్లా రోడ్లు వేసి దంచుతారు కదా. యేసు ప్రభు కూడా అట్లా ఇష్టమైంది, దేవునికి ఇష్టమైందంట అలా దంచడంలో. దేవునికి ఇష్టమైన ఆ వచనాన్ని నేను తర్వాత చూపిస్తాను, ఆ వచనాన్ని మీకు నేను తర్వాత చూపిస్తాను. సో కాబట్టి రెండో కారణం ఏంటంటే మనకు బదులుగా యేసు ప్రభు చనిపోయినాడు. అది రెండో కారణం. మూడో కారణం, మీరు ఆదికాండం మీరు విన్నారు, మీకు బాగా తెలుసు. ఆదికాండంలో 3వ అధ్యాయంలో పాపం వచ్చినప్పుడు ఏమొచ్చింది? మరణం వచ్చింది. అండ్ పాపం చేసిన వెంటనే ఏమొచ్చిందంటే శాపం వచ్చింది. మనమందరము శాపభరితమైన లోకంలో ఉన్నాం. పాపం ఎక్కువైతుందా తక్కువైతుందా? రోగాలు ఎక్కువైతున్నాయా తక్కువైతున్నాయా? అయ్యగారు వినాలి, ఎక్కువైతున్నాయి. అసలు ఎవరికి తెలియలేని కరోనా వచ్చింది, ఇంకా ఎవరికి తెలియలేని విచిత్రమైన రోగాలు వస్తాయని చెప్తున్నారు. ఎక్కడ చూసినా పురుగులే ఉన్నాయి. ఒకవేళ మీరు ఎంతమంది యవనస్తులు కదా ఈ బయాలజీ ఇవన్నీ మైక్రోబయాలజీ ఇవన్నీ చదివే వాళ్ళకి తెలుస్తుంది. మన చేతుల మీద కూడా ఉంటాయి కదండి, ఎంత విచిత్రంగా. కానీ ఒకటి మీరు బాగా గమనించండి కదా, ఈ శాపభరితమైన లోకంలో ఉండడానికి మరి యేసు ప్రభు ఏం చేసినాడండి? గలతీ 3:13 వచ్చిన మూడో కారణం, గలతీ 3:13. చూసారా, అబ్రహాము యొక్క దీవెనలు మనకు కూడా రావాలని క్రీస్తు మన కోసం ఏమైనాడు? శాపమైనాడు. యేసు ప్రభు మ్రాను మీద వేలాడినాడు. అంటే ఒక రకంగా ఆ చెట్టుతో తయారు చేసిన దాన్ని. మరి మొట్టమొదటిగా అవ్వ చెట్టు నుంచే కదా పండు తీసుకుంది. చెట్టుతో తీసుకుందా తీసుకోలేదా? చేతితో ఆ పండుగ తీసుకుంది కాబట్టి యేసు ప్రభు చేతుల మీద శిలలు కొట్టబడ్డాడు. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు గమనించండి, ఆ చెట్టు నుంచి పండు తీసుకుంది కాబట్టి యేసు ప్రభు కూడా చెట్టు మీద వేలాడినాడు. అండ్ దేవుడు ఆ శాపంలో ఏముందనంటే ఆదామును కూడా శపించి భూమిని కూడా శపిస్తాడు. భూమిని నువ్వు సేద్యం ఇవన్నీ చేసినప్పుడు ఏమొస్తుందంట? ముళ్ళ పొదలు ఉంటాయి కదా, ముళ్ళు పొదలు వస్తాయి అన్నట్టుగా చెప్పినాడు. శపించినాడా చెప్పించలేదా? యేసు ప్రభు ముళ్ళ కిరీటం తల మీద పెట్టుకున్నాడు. అంటే ఈ శాపం అంతటి యేసు ప్రభు ఏం చేసినాడు? రివర్స్ చేశాడు, తీసేసినాడు. రివర్స్ అంటే తెలుసు కదా, మనం ఇప్పుడు ఒకటి రాసాము కానీ ఇట్లా రివర్స్ అని కొట్టేసినాం. అదే జరిగింది యేసుక్రీస్తు శిలువ మీద.
ఏదైతే శాపం వచ్చిందో దాన్ని పూర్తిగా యేసు ప్రభు ఏం చేసినాడు? రివర్స్ చేశాడు. అండ్ పాపం ఎవరి వలన వచ్చింది? ఎవరు శోధించారు అవ్వని? ఎవరు శోధించారు? సాతానుడు సర్పము రూపంలో సర్పాన్ని చిత్తకొట్టినాడు శిలువ మీద. చూసారా? శాపము పాపము ఎవరి నుంచి వచ్చిందో వాళ్ళందరినీ కూడా పూర్తిగా ఆయన శాపమై వాళ్ళందరినీ నశింప చేయడానికి కోసమే శిలువ మరణాన్ని పొందినాడు. చూస్తున్నారా సిస్టర్? కరెక్ట్. అది నేల శపించబడ్డది. అండ్ అక్కడ మనం చూసినట్లయితే ముళ్ళు గచ్చపొదలు ఇవన్నీ అన్నట్టుగా మనం చూస్తున్నాం. చాలు చాలు. అందుకే ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టబడ్డది. నీ కొరకు నా కొరకు ఆయన ఏమైపోయినాడు? శాపమైనాడు. సో మూడో కారణం అది. శాపము, బాధ, నొప్పి, మరణం అంతా తీసేయడానికి యేసు ప్రభు శిలువలో మరణించాడు. ఇక నిత్య జీవం ఉందంటే ఎవరిని బట్టి? యేసు క్రీస్తుని బట్టి. అమ్మ, మీ అందరికి అర్థమవుతుందా? నిత్యము మీరు జీవించాలనుకుంటున్నారా? మీరు అనుకోవచ్చు నిత్య జీవం ఎలా ఉంటుంది? ఈ భూమి మీదనే ఉంటుంది నిత్య జీవం. చాలా గొప్పగా ఉంటుంది. ఏ రోగం అవసరం లేదు, ఏ టాబ్లెట్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఒక్కసారి ఆలోచించండి. సాతానుడే ఉండడు. నిత్య రాజ్యం. మనకు ఉద్యోగం ఉంటుందా అంటే మనం పని చేస్తామా? పని చేస్తాం, కానీ అలసిపోం. ఆదామవ్వ ఎప్పుడు ఎట్లున్నారు? పాపం రాకముందు ఎంత గొప్ప స్థితిలో ఉన్నారు? చెమట కూడా రాలేదు. అమ్మా, వింటున్నారా కొంచెమంది? సో కాబట్టి శాపము, పాపము, మరణము అన్నీ తీసివేయడానికి యేసుక్రీస్తు శాపమైనట్టుగా మనం చూస్తున్నాం. అది మూడో కారణం. నాలుగో కారణం ఏంటంటే, ఇందాక మనం చదివినాం, ఇక్కడ మనం చూసినట్లయితే నాలుగో కారణం ఏంటంటే దేవుని ఉగ్రత నుంచి మనం కాపాడబడ్డామని 5:9 ఉంది కదా. ఇందాక రోమ 5:9. ఇప్పుడు మీరు నాలుగో విషయాన్ని మీరు గమనించాలి. ఏంటంటే దేవుని యొక్క ఉగ్రతని తప్పించడానికి కొరకు యేసు ప్రభు శిలువలో మరణించాడు. టు స్టాప్ ద రాత్ ఆఫ్ గాడ్ ఆర్ టు టర్న్ అవే ద రాత్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉగ్రతని మన మీ నుంచి తొలగించడానికి కొరకు దేవుడు ఏం చేస్తున్నాడండి? మన కొరకు శిలువ మరణాన్ని పొందినాడు. యాక్చువల్లీ మీరు అందరూ మర్చిపోతున్నారు. మనం అనుకుంటున్నాము మనము పాపము నుంచి, నరకము నుంచి తప్పించబడుతున్నాం. అది కాయిన్కి ఒక సైడ్. కానీ ఎవరి నుంచి రక్షింపబడుతున్నాం తెలుసా? ఇప్పుడు మనం పాపులమా కాదండి? ఒకప్పుడు కూడా పాపం చేశామా చేయలేదా? చేశాం. మనం పాపులమే. అంటే మనకి ఏం రావాలి? నిజంగా తీర్పు రావాలి. మనకు నిత్య నరకం రావాలి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవుడు పాపాన్ని ఏం చేయడు? చూడలేడు. దేవుడు పరిశుద్ధుడా కాడా? ఆయన పూర్తిగా పరిశుద్ధుడు. ఆయన దేవుడిలో న్యాయం ఉంది. పరిశుద్ధుడు, న్యాయం ఉంది. కాబట్టి దేవుడు న్యాయం ఏం చెప్తుందంటే పాపం చేసిన వారికి దేవుడు తీర్పునివ్వాలి. ఎలాంటి తీర్పునివ్వాలి? నిత్య నరకాన్ని ఇవ్వాలి. మొట్టమొదటిగా పాపం చేసిన వారు దేవదూతలు. వాళ్ళకి దేవుడి గురించి చాలా విషయాలు తెలుసు. కానీ ఎప్పుడైతే వాళ్ళు పాపం చేసి దేవుడికి అవిధేయత చూపించారో వాళ్ళ డెస్టినీ సీల్ అయిపోయింది. అంటే వాళ్ళ నిత్యత్వం ముద్రించబడ్డది. నిత్య నరకం వాళ్ళకి నిత్య నరకం. ఆ విషయాన్ని మీరు గమనించాలి. కానీ దేవుడు మనిషికి ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. ఏంటి తెలుసా? ఆదామవ్వ పాపం చేస్తే దేవుడే ఏం చేశాడు తెలుసా? అదే ఏదైనా తోటలో వీళ్ళు వెళ్ళి పరిగెత్తుకొని ఆకులతోని వస్త్రాలు కుట్టుకుంటే దేవుడు వాళ్ళ కొరకు ఒక జంతువుని వధించి ఏమిచ్చాడు? చర్మం ఇచ్చాడు. ఆకులు ఉంటాయా? చర్మం ఎక్కువ రోజులు ఉంటుందా? అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఏర్పాటు చేసిన యేసుక్రీస్తు మార్గమే, సిలువ మార్గమే మనకు రక్షణ. ఇంకా ఏ మార్గం లేదు. ఎన్నెన్నో తీసుకొస్తున్నారు మన వాళ్ళు. మన దేశంలో అయితే కొత్త దేవుళ్ళని, దేవతలను తయారు చేస్తున్నారు మన వాళ్ళు. హైందవులు లేదండి. ఆ విషయాన్ని మీరు బాగా గమనించాలి. రోమికి 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. దేవుని కోపం అని ఉంది, కానీ అక్కడ ఇంగ్లీష్లో యాక్చువల్ రాత్ అని ఉంది. దేవుని ఉగ్రత బయలుపరచబడుతుంది. చాలా మంది సత్యం తెలుసు, కానీ సత్యాన్ని ఏం చేస్తున్నారు? కప్పి పెడుతున్నారు. మనము దేవుని యొక్క ఉగ్రత నుంచి కాపాడబడ్డాము. యేసు ప్రభువులో మనం లేకపోతే దేవుని ఉగ్రత మన మీద పడితే మనం ఎక్కడికి వెళ్తాం తెలుసా అండి? అందరము నరకానికి వెళ్తాము. దేవుని ఉగ్రత చాలా తీవ్రమైంది. కొంచెమంది మీరు చూడండి, హఠాత్తుగా చనిపోతారు. మొన్న ఒక ఎమ్మెల్యే ఇక్కడ చనిపోయింది, కంటోన్మెంట్ ఒక ఆమె. ఎవరంటే నాసియా. వెరీ గుడ్ సిస్టర్. ఓకే, 30+ ఎంతో ఉంటుంది అంతే. ఆమె చాలా అందంగా ఉంది, 30 సంవత్సరాలు. ఎందుకంటే హఠాత్తుగా మంచి కారులో వెళ్తుంది, బాగా డబ్బులు ఉన్నాయి. ఏం తక్కువ? యాక్సిడెంట్ అయిపోయింది ఎర్లీ మార్నింగ్. ఆన్ ద స్పాట్ డెడ్ అన్నమాట. చూడండి, అంటే ఏంటబ్బా ఇలా ఎందుకు జరుగుతుంది చెప్పలేము. దేవుని ఉగ్రత కావచ్చేమో. అరే మొన్ననే కనిపించారండి
ఆయన చనిపోయాడండి. మొన్ననే కనిపించింది ఆ సిస్టర్, చనిపోయినారు అకస్మాత్తుగా. ఒక ఆయనైతే నిద్రలోనే చనిపోయాడు. నిద్రలోనే స్ట్రోక్ వచ్చింది, చనిపోయాడు. చూడండి దేవుడు ఎంత కృప కలిగినవాడు. దేవుడి ఉగ్రత చాలా తీవ్రమైనది. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ప్రేమ గల్లవాడు, న్యాయం గల్లవాడు, పరిశుద్ధుడు కాబట్టి నరకం అనేది ఉన్నది తెలుసా. దేవుని న్యాయం అనేది, పరిశుద్ధత అనేది ఏం చేసింది? ఈ యొక్క సాతాన్ని, పడిపోయిన దూతలకి దేవుడు నరకాన్ని ఏర్పాటు చేస్తే మనుషులు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు. ఎవరిని? యేసు ప్రభుని శిలువ మీద వేయబడిన క్రీస్తుని వద్దని, నాకు అవసరం లేదు యేసు ప్రభు, నా కొరకు చనిపోయిన యేసుక్రీస్తు నాకు వద్దని. అందుకే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అందరూ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దేవునితో సంబంధం లేకపోతే, నువ్వు మారు మనసు పొందకపోతే, చనిపోకముందు ఇక్కడ మారు మనసు పొందకపోతే నిత్యం కూడా దేవుని నుంచి దూరంగా ఉంటావు. అది చాలా తీవ్రమైనది, అది ఊహించలేము, అర్థం కాదది. ఆ విషయాన్ని మీరు గమనించాలి. ఏముందిలే, ఇలానే చెప్తారులేండి పాస్టర్స్, ఇలానే చెప్తారులేండి వాక్యం చెప్పేవాళ్ళని అనుకుంటున్నామేమో. ఇప్పుడు ఏది సరిపోదు, ఏది కూడా నేను కాపాడి. ఒక ఆయన బాగా ఎడారులు వెళ్తున్నారు, పెద్ద సంచి మూటుందంట ఆయన దగ్గర. ఏముంది తెలుసా? డబ్బులు ఉన్నాయి, కట్టలు ఉన్నాయి. ఆయన దగ్గర ఒకటే వాటర్ బాటిల్ ఉండే కదా. ఆ వాటర్ బాటిల్ అంతా అయిపోయినందుకు తాగుతూనే ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఎడారి చాలా ఎక్కువ ఉన్నది, ఎడారిలో వెళ్తూనే ఉన్నాడు. సహాయం కోసం అటు ఇటు చూస్తున్నాడు, ఎవ్వరు లేదు, ఎడారే ఉన్నది. ఏమైంది తెలుసా? బాగా వేడి వస్తుంది ఎడారిలో కదా. ఆ ఒక ఇసుక నుంచి కూడా వేడి వస్తుంది. ఈ వేడి అసలు కాలిపోతున్నాం కదా, అంత వేడి ఉంటుంది. సో దాహం కోసం తిరుగుతున్నాడు. ఆఖరికి ఏమైంది తెలుసా? ఆయన దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయి, బాటిల్ కొనుక్కోవడానికి డబ్బులు లేవా? ఉన్నాయి, లక్షలు ఉన్నాయి ఆయన దగ్గర, కానీ ఒక్క చుక్క నీళ్ళు లేవు. కాబట్టి ఆయన ఏమైపోయినాడు? చనిపోయాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ధనవంతునికి చెప్పలేదా దేవుని గురించి? చెప్పినాడు. కానీ ధనవంతుడు బాగా విలాసవంతంగా ఆలోచించి, అబ్బా ఏముందిలే, నాకు ఎంత మంచిగా ఉంది, చికెన్ బిర్యానీ ఉన్నది, నాకు ప్రాన్స్ బిర్యానీ ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది, మంచి కారు ఉన్నది, మంచి ఏసీ ఉన్నది, ఎంత మంచిగా ఉంది కదా. ఒక ఆయన అనుకున్నాడు కదా, నా ప్రాణమా తిను సుఖించు, మంచిగా హ్యాపీగా ఉండవు కదా. ఇంకా దీనికంటే లక్షల కోట్ల ఆస్తి ఉంది, తరతరాలు తినచ్చు సార్, ఏం తక్కువ లేదు, ఆస్తి అంత ఉంది అని అనుకున్నాడు. కానీ ఆ రోజే మరణించాడు. చూడండి, దేవుని ఉగ్రత చాలా తీవ్రమైనది. దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడ్డానికి కొరకు యేసు ప్రభు మన కోసం వచ్చినాడు. దాని తర్వాత రోమీయులు 3వ అధ్యాయం 24వ వచనం చదవండి. రోమీయులు 3:5వ కారణం. చూసారా? 25వ వచనం కూడా, 24, 25. ఆ 28వ వచనం అదే అధ్యాయం. అలాగూ చేశాను. ఇప్పుడు మీరందరూ చెప్పాలి నాకు, దేవుడు నీతిమంతుడా కాడా? దేవుడు అన్యాయం చేయగలుగుతాడా? దేవుడు పాపం చేయగలుగుతాడా? చేయలేడు. దేవుడు పరిశుద్ధుడు, నీతి కలిగిన వాడు, న్యాయం కలిగిన వాడు. కాబట్టి దేవుడు ఏం చేయాలంటే పాపిని శిక్షించాలి. కానీ ఆ పాపిని శిక్షించడానికి కోసం దేవుడు నీతిమంతుడు కాబట్టి దేవుడే మన జవాబుదారుడు వచ్చి తన మీద వేసుకున్నాడు. ఆ పాపాన్ని తన మీద వేసుకున్నాడు. బయట దేశంలో కదా, ఒక ఆయన కారు నుంచి వచ్చి, కారు మధ్యలో ఫెయిల్ అయిపోతే ఆగిపోతే అక్కడ ఉన్నాడు ఆ వ్యక్తి, చూస్తున్నాడు ఏం చేయాలా అని ఆయన తెలుస్తలేదు. అటువైపు నుంచి ఇంకొక ఆయన వేరే కారు నుంచి వచ్చి దిగినాడు అనమాట. దిగి వచ్చి చూస్తున్నాడు, అడుగుతున్నాడు ఆయనని, అయ్యా ఏమైంది, నీ కారు బాగలేదని అంటే, అవును సార్ ఆగిపోయింది, నాకు అర్థమైతలేదు, ఏంటి అని అడిగాడు. దేనికోసము అది ఆగిపోయిందో నాకు తెలియదు సార్ అని అంటే, ఆయన వచ్చి ఒకసారి రేపు డిక్కి నేను చూస్తాను అన్నీ అని అంటే, అయ్యా మీరెవరు, మీకేమైనా తెలుసా, మీరేమైనా చేయగలుగుతారా ఇది అని అంటే, ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ఏంటి, ఆ కారు తయారు చేసిన వ్యక్తి ఈయన. యాక్చువల్గా ఆ కార్ మోడల్, లేకపోతే ఆ ఫార్డ్ కార్ యొక్క ఓనర్, లేకపోతే ఆ మోడల్ అంతా కూడా ఫార్డ్ కంపెనీ యొక్క ఓనర్ ఆయన. అంటే పాపిని ఎవరు బాగు చేయగలుగుతారు? చెడిపోయినదని ఎవరు బాగు చేయగలుగుతాడు? సృష్టికర్త అయిన దేవుడు బాగు చేయగలుగుతాడు కదా. ఆదామా ఎక్కడున్నావు అని అంటే దాక్కున్నాడు. ఆదాము ఒప్పుకోలేదు పాపం. అయ్యో దేవా నేను పాపం చేసినా అని కాళ్ళ దగ్గర పడ్డాడు. మనం కూడా అంతే. ఆదాము అట్లా చేసినాడు సార్, నేనైతే అట్లా చేయాలంటున్నా. మనం కూడా అంతే. దొంగని బాగా కొట్టేంత వరకు ఒప్పుకోడంట. దొంగతనం చేసినాడు కదా, దొంగతనం చేసినాడని ఒప్పుకోడు కదండి. బాగా
కొట్టి చాలా టార్చర్ చేస్తారు పోలీసు వాళ్ళు. ఎప్పుడైనా చూసారా? అప్పటి వరకు ఒక డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి సత్యాన్ని బయటికి తీసుకొని రావడానికి. మనకు అవన్నీ అవసరం లేదు కదా. దేవుడు సంఘాన్ని ఇచ్చాడు, దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు మనల్ని ఒప్పింప చేయడానికి కదండి. నిజమే కదా, ఎంత గొప్ప ఇదండి. 5వ కారణం ఏంటి తెలుసా? దేవుని పూర్తిగా ఏం చేశాడండి యేసు ప్రభు? సాటిస్ఫై చేశాడు కదా. పూర్తిగా ఏంటంటే దేవుని యొక్క నీతి నియమాలని, నీతి యొక్క విషయాల్లో అన్నిట్లలో యేసు ప్రభు ఏం చేసినాడు? పూర్తిగా తృప్తిపరిచినాడు తండ్రిని. మంచిగా కడుపు నిండా తిన్న తర్వాత ఏమొస్తుంది? లోన్ నుంచి వస్తుంది కదా ఒకటి, అంతే కదా. మంచిగా తిన్న తర్వాత అంటే మనం తృప్తిగా తిన్న తర్వాత హ్యాపీగా అనిపిస్తుంది, సంతోషంగా అనిపిస్తుంది, నిద్ర వస్తుంది. తర్వాత ఏమొస్తుందండి? నిద్ర. సగం కడుపు మార్చుకొని తింటామా? సగం తింటామా? తినం మనం. అంటే యేసు ప్రభు కూడా శిలువ మీద వేలాడి ఆయన తను మరణించడం బట్టి తండ్రి యొక్క పూర్తి నీతి న్యాయమైన రిక్వైర్మెంట్స్, అవసరతని యేసు ప్రభు తీర్చినాడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవుడు పాపం విషయంలో, అంటే నీతి విషయంలో రాజీ పడకుండా పాపిని రక్షించడానికి కొరకు దేవుడే ఏమైనాడు? మన కోసము మనుజావతారుడిగా వచ్చి ఆయన మన కోసం శాపమైన, ఆయన మన పాపాన్ని తీసుకున్నాడు. ఇదండి నిజమైన ప్రేమ అంటే. ఇది నిజమైన ప్రేమ. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నుంచి ఎప్పుడైనా పాడినా ఏ పాపం ఎరుగని ఓ పాపనామూర్తి అని పాడినప్పుడు నేను కదా పాపిని, నేను పాపం చేసిన కదా, ఇప్పుడు కూడా చేస్తున్నాను. అందుకే ఒక గొప్ప దేవుడు అన్నాడు, ఏ పాపం కూడా దేవునికి వ్యతిరేకమైనదే. ఏ పాపమైనా, చిన్న మాట కావచ్చు, చిన్న తప్పుడు చూపు కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేస్తాం. దేవుడు మనల్ని వెంటనే శిక్ష ఇచ్చచ్చు. అసలు నెక్స్ట్ డే లేకుండా, ఈ రోజు కూడా లేకుండా కూడా దేవుడు చేయగలడా? చేయలేడా? అంతా దేవుని చేతుల్లోనే ఉంది. రేపేమైనా డెత్ డే కావచ్చు, 10 రోజుల తర్వాత కావచ్చు, 10 సంవత్సరాల తర్వాత కూడా కావచ్చు. కానీ ఈ రోజు ఇచ్చినాడంటే ఏంటి తెలుసా? దేవుడు తన కృపను చూపిస్తున్నాడు మీ ఎడల, మన ఎడల. అది ప్రేమ అండి. అదే దేవుని ప్రేమ. అదే దేవుడు ఇచ్చిన గొప్ప రక్షణ. దీనికంటే గొప్పది ఏముందండి? ఏదీ లేదు. పూర్తిగా దేవుని యొక్క న్యాయ విధిని పూర్తిగా సంతోషపరిచినాడు. ఎవరండి? యేసు ప్రభుని. 5వ కారణం. అండ్ 6వ కారణం ఏంటంటే మనుషులందరినీ కదా, మనిషి యొక్క మనం చూసినట్లయితే దేవుడే ఒక వాగ్దానం చేసినాడు. దేవుని యొక్క అనేకమైన వాగ్దానాలను నెరవేర్చడానికి యేసు ప్రభు శిలువ మీద మరణించినాడు. ఇంకా అయిపోయింది, ముగించేస్తాను 5 నిమిషాలు. 3వ అధ్యాయం ఆదికాండం 3:15. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. చూసారా, స్త్రీ ద్వారా వచ్చిన సంతతి ఎవరండి? యేసు ప్రభు శిలువ మీద సాతాన్ని పూర్తిగా ఏం చేశాడు కదా? నాశనము చేశాడు. ఇది దేవుడు చేసిన వాగ్దానము అందరితోని ఏంటంటే రాబోయే మెస్సయ్య గురించి. కాబట్టి యేసు ప్రభు వచ్చి కదా స్త్రీకి పుట్టి శిలువలో వేలాడి సాతాన్ని పూర్తిగా నశింపజేస్తున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం కూడా చూడండి. ఇది దేవుడు ఇచ్చిన వాగ్దానం. అంటే వాగ్దానాన్ని నెరవేర్చడానికి కూడా యేసు ప్రభు మరణించాడు. భూమి ఉన్న సమస్త వంశముని యందు ఆశీర్వదించబడినని. చాలండి. మనమందరం అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వారు. ఈ భూమిలో ఉన్న సకల ప్రాణులందరూ కూడా, వంశములందరూ కూడా ఎవరి ద్వారా దీవించబడతారో ఉంది. ఈ వాగ్దానం ఎవరిలో నెరవేర్చబడ్డది? ఇది మూడవ వాగ్దానం ఎవరిలో నెరవేర్చబడ్డది? ఇది యేసుక్రీస్తులో నెరవేర్చబడ్డది. 3వ వచనం దేనికోసం? ఎవరి కోసం కదా? యేసుక్రీస్తు గురించిన వచనం ఇది. యేసు ప్రభువులో నెరవేర్చబడ్డది. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆదివారం దినాన మనమే తెలుగు వారిగా ఆరాధిస్తున్నాము. వేరే వేరే ప్రాంతాలలో అనేక మంది ఆరాధించడం లేదా? ఆరాధిస్తలేదా? నల్లవాళ్ళు ఆరాధిస్తున్నారు, తెల్లవాళ్ళు ఆరాధిస్తున్నారు, చైనీసు, జాపనీసు, ఓకే, ఆఫ్రికాలో అక్కడైతే గంటలు నిలబడి దేవుని ఆరాధిస్తున్నారట. వాళ్ళు అంత స్ట్రాంగ్ ఉన్నారు. నల్లవాళ్ళు అయితే గంటలు నిలబడ్డారు. మీరు మంచిగా హ్యాపీగా కూర్చున్నారు కదా, ఫ్యాన్ల కింద కూర్చున్నారు. వాళ్ళకి ఏం లేదు. వాళ్ళు ఎంతగా దేవుని పట్ల ప్రేమిస్తున్నారు మనం అనుకోవద్దు. రేపొద్దున అలాంటి వాళ్ళకి గొప్ప బహుమానం వస్తుందేమో అనిపిస్తుంది నాకు. వాళ్ళకి ఏం లేదు తెలుసా? మట్టి ఇల్లు ఉంది వాళ్ళకి, అంతే. మట్టి ఇల్లు. మనం మట్టి ఇల్లు ఉంటున్నాం సిస్టర్ కాదు కదా. మనకి ఎంత దేవుడు కృపనిచ్చినాడు మనకు తెలుస్తలేదు. ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు, మనకి ఎంత గొప్పగా ప్రేమిస్తూ పోషిస్తున్నాడు తెలుస్తూనే తెలుస్తుంది. దేవుని ప్రేమ ఎంత గొప్ప. ఒక్కొక్క క్షణం పోతుందంటే దేవుడిని ఎంత ప్రేమిస్తున్నాడు అనేది మనం గుర్తు చేసుకోవాలి. శిలువ వైపు చూస్తున్నప్పుడల్లా మనం గుర్తు చేసుకోవాలి దేవుడిని ఎంత ప్రేమించినాడు. బల్ల తీసుకునేటప్పుడల్లా కూడా దేవుడు నా కోసం రక్తం కార్చుకున్నాడు.
ఎంత గొప్ప త్యాగం చేసినాడు. నేనేం త్యాగం చేస్తున్నాను? నేను ఎంతగా దేవుని ప్రేమిస్తున్నాను? అసలు అందరికంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను దేవుని. ఒక పాట ఉంది, తల్లి కన్నా తండ్రి కన్నా కదా దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని ఒక పాట ఉంది. బాలసుబ్రహ్మణ్యం పాడేది దాన్ని మళ్ళీ. తల్లి కన్నా కదా తండ్రి కన్నా కదా దేవుని ప్రేమ, యేసుని ప్రేమ చాలా గొప్పది అని అన్నాడు. నిజంగా ఆయన కూడా తెలుసుకోలేదు, దేవుని గురించి పాడినాడు కానీ బాలసుబ్రహ్మణ్యం. అంత బాధకరంగా తెలుసుకోలేదు. రక్షకునితో సంబంధం లేదు. అందుకే నేను అంటున్నాను, మీరందరూ గమనించాలి. రక్షకులతో ఇక్కడ సంబంధం లేకపోతే, అయ్యా నేను పాపిని అని దేవునితో సంబంధం లేకపోతే నిత్యము దేవుని నుంచి దూరంగా ఉంటావు. 6వ కారణం అది, దేవుని యొక్క వాగ్దానాన్ని నెరవేర్చడానికి మనుషుల పట్ల యేసు ప్రభు శిలువ మీద మరణించినాడు. చివరి కారణం ఏంటి తెలుసా? చివరి కారణం కదా, మనమందరం పాపం చేసినాం. మనమందరం కూడా పాపం చేస్తాం. ఇక్కడ ఎవరైనా ఉన్నారండి నేను పాపం చేయలేదండి అని? చిన్నపిల్లలు కూడా పాపం చేస్తారు తెలుసా? మీరు గమనించండి. ఇద్దరు ఆడుకుంటుంటే ఒకే బొమ్మ కావాలంటారు. ఒకరిని ఎత్తుకుంటే ఇంకొకరికి కింద పెడితే ఒకరికి కోపం వస్తుంది కదా, ఏడుస్తారు వాళ్ళు. ఎందుకు ఏడుస్తున్నారు అంటే నన్ను ఎందుకు పని పెట్టినావు కదా, నన్ను కూడా ఎత్తుకో. కనీసం ఇద్దరిని ఎత్తుకుంటారు కదా. ఒకవేళ ఇద్దరు పిల్లలకి చాలా తక్కువ ఏజ్ ఉంటే ఇద్దరిని ఎత్తుకుంటారు. చిన్న పిల్లల్లో కూడా పాపం ఉంది. పాపం లేని వారు ఎవరు లేరండి. ఆ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే కదా ఇందాక నేను చెప్పినట్టుగా యెషయా 53వ అధ్యాయం ఒకసారి వెళ్ళండి. యెషయా 53వ అధ్యాయం ఈ వచనాన్ని నేను చదవండి. యెషయా 53వ అధ్యాయం మీరు గమనించినట్లయితే 7వ వచనం చదవండి. నోరు తెరవలేదు అని మనం చూస్తున్నాం. 10వ వచనం చూడండి, చాలా చాలా గొప్పగా ఉంటుంది. మళ్ళీ చదవండి సిస్టర్. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. చాలండి, చూసారా? దేవునికి ఇష్టమైన ఆయన నలుగొట్టడము. అండ్ మీరు అందరూ ఎవరైనా ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూస్తే అయిపోయిందండి. మీరందరూ గమనించండి, శిలువ మీద లాస్ట్ దృశ్యం ఒకటి చాలా బాగా తీశాడు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో. అంటే యేసు ప్రభుని శిలువ వేసేసి అన్ని గంటలు వేలాడదీస్తే ఆయన మొత్తము స్వరూపము లేకుండా, సొగసైన లేకుండా వికారంగా మారిపోయినాడు, అగ్లీగా మారిపోయినాడు. ఏంటంటే చాలా చాలా వికారిగా, చాలా ఇదిగా కనిపిస్తున్నాడు. ఎవరైనా మంచిగా ఉండడానికి ఒక ప్రయత్నం చేస్తారు, అంతేనే కదండి. ఫేస్ క్రీమ్లో అవో ఇవో మంచిగా ఉండడానికి కోసం మనం ప్రయత్నం చేస్తాం. అద్దంలో ఉన్నప్పుడు మనం మంచిగా కనిపించాలి అని, ఇంకా మంచిగా ఉండాలి అని ప్రయత్నం చేస్తాం. అంటే యేసు ప్రభు శిలువ మీద వేలాడబడిన తర్వాత కురూపిగా కదా, ఏమి ఆకారం లేకుండా మొత్తం అగ్లీగా అయిపోయినాడు, వికారంగా మారిపోయినాడు. ఎందుకు తెలుసా? ఎందుకంటే మీరందరూ గమనించాలి, వింటున్నారా? నా పాపం అనేది అట్లాంటిది, నా పాపం అనేది అట్లాంటిది. చీ అని ఉమ్మివేయచ్చు, అట్లాంటి నీచమైన పాపము మనం చేశాం. కాబట్టి యేసు ప్రభు ఏంటంటే ఆ ఒక పాపాన్ని తీసివేయడానికి కోసమే మన కోసం వచ్చాడు. అంటే సిలువ ఈజ్ షోయింగ్ కదా, క్రాస్ అనేది ఇట్ ఈస్ షోయింగ్ హౌ అగ్లీ ఈజ్ అవర్ సిన్స్ అండ్ అవర్ వికెడ్ లైఫ్. మన పాపం ఎంత చాలా చాలా ఘోరమైనది, తీవ్రమైనది అనేది సిలువ మనకు చూపిస్తుంది. అండ్ ఆ సిలువ మరణం ఆయన పొంది మన కొరకు ఏం చేసినాడండి? గొప్ప విమోచనని మన కొరకు ఇచ్చినాడు. రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అందరూ కూడా ఒకసారి చూడండి, అందరూ కూడా చూడండి. అయితే దేవుడు తన ప్రేమని మన ఎడల వెల్లడిపడుచున్నాడు. ఎట్లనగా ఇంకా మన పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. సో దేవుని యొక్క ప్రేమని గొప్పగా డెమాన్స్ట్రేట్ చేయడానికి యేసు ప్రభు శిలువలో మరణించినాడు. ఇంత గొప్ప రక్షణని దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. 7 కారణాలు నేను మీకు తెలియజేస్తున్నాను. సో కాబట్టి మనం ఈ సిలువని గురించిన వార్త కానివ్వండి, యేసుక్రీస్తు ఇచ్చిన రక్షణను కానివ్వండి, మనం తక్కువ అంచనా వేయకుండా ప్రభు నిత్యము మనం దేవుని ఆరాధిస్తూ ఎంత స్తుతించినా, దేవునికి ఏమి చెల్లించినా తక్కువ అండి. ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకి ఇచ్చినాడు. ఈ రక్షణ సువార్త అనేకులకు మనం తెలియజేసే వారికి ఉండాలని మనం ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన నేను చేస్తాను.
పరిశుద్ధ దేవ, పరలోకపున్నమా తండ్రి నాయన, మీ వాక్యం ద్వారా మాతో సూటిగా మాట్లాడినందుకు తండ్రి మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు దేవా నాయన. ఇక్కడ ఎంతమంది అయితే మీ వాక్యాన్ని విన్నారో వారి హృదయాల్లో గొప్ప కార్యాన్ని మీరు చేస్తున్నామని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి. పాస్టర్ గారిని బట్టి, పాస్టర్ గారి కుటుంబాన్ని బట్టి నాయన మీకు వందనాలు, యవన బిడ్డని బట్టి నాయన మీకు వందనాలు, సంఘం కొరకు ప్రయాసపడుతున్న వారందరిని బట్టి కూడా మీకు వందనాలు ప్రభా. ఎవరైతే మరి ప్రభా మీకు ఒక రక్షణ సువార్తని, రక్షణ విలువను తెలుసుకొని మీ రక్షణ సువార్తని అనేకులకు తెలియజేయడానికి ఆశపడుతున్నారో వారందరినీ బలపరచండి. మీ రక్షణ సువార్తని తెలియజేయడానికి దేవా మమ్మల్ని వాడుకుంటూ రమ్మని, మా జీవితాలంతా కూడా నాయన మరి ప్రభానైతే మిగతా సమయం అంతయో మీ కొరకు జీవించే కృపని, ధన్యతని కోరుకుంటూ మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాన్ని ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.